2016లో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. ముగ్గురి దగ్గర తలా 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ఒకతను ఆ డబ్బుతో దర్జాగా ఒక హోండా సిటీ పెట్రోల్ కార్ కొనుక్కున్నాడు. రెండో అతను మాత్రం ఆ 10 లక్షలతో మారుతి సుజుకి షేర్లు కొన్నాడు. అప్పట్లో ఒక్కో షేర్ ధర సుమారు 4000 నుంచి 5000 మధ్య ఉండేది. ఇక మూడో అతను కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి అప్పట్లో డాలర్ రేటు 65 నుంచి 67 రూపాయల మధ్య ఉన్నప్పుడు టెస్లా షేర్లలో ఇన్వెస్ట్ చేశాడు. స్ప్లిట్ అడ్జస్టెడ్ ప్రైస్ వచ్చేసి సుమారు $40 to $50 రేంజ్. కట్ చేస్తే 2019 వచ్చేసరికి సీన్ కొంచెం మారింది. కార్ కొన్న అతని హోండా సిటీ వాల్యూ సుమారు 5.5 నుంచి 6 లక్షల వరకు పడిపోయింది. సర్వీసింగ్ ఖర్చులు కూడా మొదలయ్యాయి. అదే టైంలో మారుతి షేర్లు పెరిగి అతని 10 లక్షలు సుమారు 12 నుంచి 13 లక్షల వరకు చేరాయి. అయితే టెస్లా ఇన్వెస్టర్ పరిస్థితి ఇంకా బెటర్ గా ఉంది. అతని పెట్టుబడి అప్పటికే సుమారు 15 నుంచి 18 లక్షల వరకు పెరిగింది. ఇక 2022 నాటికి పరిస్థితి ఇంకా క్లియర్ అయింది. కార్ వాల్యూ మరింత తగ్గి 4 నుంచి 4.5 లక్షల మధ్యకు వచ్చింది. కానీ మారుతి షేర్లు సుమారు 13 నుంచి 15 లక్షల వరకు పెరిగాయి. ఇక టెస్లా అయితే 2020-21 బూమ్ వల్ల భారీగా పెరిగి అతని 10 లక్షలు సుమారు 60 నుంచి 80 లక్షల వరకు చేరాయి. ఇప్పుడు 2026 వచ్చేసరికి ఆ కారుకి దాదాపు 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంజన్ వాడుకలో పాడైపోయింది. బాడీ కూడా పాతబడింది. ఇప్పుడు దాన్ని అమ్మినా సుమారు 3 నుంచి 4 లక్షలు రావడం కూడా కష్టమే. కానీ మారుతిలో పెట్టిన పెట్టుబడి లాంగ్ టర్మ్ గా పెరిగి ఇప్పుడు సుమారు 20 నుంచి 25 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. ఇక టెస్లా ఇన్వెస్టర్ విషయానికి వస్తే మధ్యలో మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా అతని పెట్టుబడి సుమారు 1.2 నుంచి 1.8 కోట్ల వరకు ఉండే రేంజ్ లో ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, వాల్యూ తగ్గే వస్తువుల మీద పెట్టేది ఖర్చు, లయబిలిటీ. వాల్యూ పెరిగే వాటి మీద పెట్టేది నిజమైన పెట్టుబడి, అసెట్. ఇక కార్ అనేది అవసరం కోసం కొనాలి, కానీ సంపద కోసం మాత్రం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మీరే ఆలోచించండి. ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకరు మీరైతే మీరు ఏ మార్గాన్ని ఎంచుకునే వాళ్ళు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.